ఉన్నది ఉన్నట్లుగా నిక్కచ్చిగా చెప్పటం ఆయన నైజం. అందరిలో ఒక్కరిలా కాదు, ఒక్కడిగా అందరిలో ఉంటారు. ఆయన మెదక్ ఎంపీ రఘునందన్. ఏదో ఒక దగ్గర సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఏ రోల్లో సార్? సో ఇప్పుడున్న రోల్ని నేను తక్కువ చేసి చూపెట్టదలుచుకోలేదు, కానీ ఇది ఆశించినంత సరైన ఫలితాన్ని పేద ప్రజలకు ఇస్తలేదనేటువంటి బాధ ఒకటి అవుతుంది. ఇంకా ఏదో మీకు కార్లు ఇష్టమా, బైక్స్ ఇష్టమా? కార్లు ఇష్టం. బైక్లు నడిపే ఏజ్ దాటిపోయింది కదా. ఇంట్లో మిమ్మల్ని కామెంట్ చేసేది ఎవరు? ఎక్కడైనా ఇంతే ఉంటుంది. సర్వకాల సర్వావస్థలందు కర్త కర్మ ఛాన్స్ లేదా సార్? ఉంటది, ఎందుకు ఛాన్స్ ఉంటది, మాట్లాడే అవకాశం ఉంటది, అన్ని ఉంటది. ఎవడండి కౌశిక్ రెడ్డి? మానకోటలో మా మీద రాలేసినోడు కాదు. ఇలా ఆయన వచ్చి నేను తెలంగాణని, ఈ గడ్డ మీద పుట్టినా, ఈ గడ్డ మీద చచ్చిపోతా. అరే వారి మేమంతా జై తెలంగాణ అన్నప్పుడు నువ్వు నై తెలంగాణ అన్నోని కదరా. చంద్రశేఖరరావు గారు కొత్త రాష్ట్రం ఏర్పాటైంది, కొత్త రకమైన రాజకీయాలని తీసుకొస్తా అన్నాడు. ఏం తెచ్చినావు కొత్త రాజకీయాలని? ఏం తెచ్చినావు అంటున్నా. 10 ఏళ్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేని కలువవు, మనుషుల్ని మనుషుల్లాగా చూడవు, ఉద్యమకారుల్ని కలువవు, గద్దర్ని గౌరవించవు, కోదండరావుని గేట్లకు రానియవు, రఘునందన్ రాంటోడు కొట్లాడి ఎమ్మెల్యే గెలిస్తే రూపాయి ఇయ్యవు. ముళ్ళును ముళ్ళుతోటి తీయాలి కాబట్టి ముళ్ళుతోటే చెప్పాలి. సార్, అరికపూడి కౌశిక్ రెడ్డి విషయంలో బీజేపీ సైలెంట్ గా ఉంది. ఎందుకు సైలెంట్ ఉంటుంది? ఆ ఇద్దరు ఏదాల మధ్యలో మేము ఎందుకు పోవాలి? సార్, ఫోన్ ట్యాపింగ్ వచ్చి తీసింది మీరు. నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా కేంద్రం నుంచి విచారణ చేయించే అవకాశం లేదా? పొద్దున్న లేస్తే తెలుగు మీడియాకున్న దరిద్రమైన రోగము, మన యాంకర్లకు ఉన్నటువంటి చండాలమైన అవగాహన ఏంటంటే కేంద్రం జోక్యం చేసుకోవాలి. కేసీఆర్ కుటుంబంతో మీకున్నది అనుబంధమా, బంధుత్వమా సార్? బంధుత్వం అస్సలు లేదు. తెలంగాణ కోసం బంధం పెంచుకున్నాం మేము, తెలంగాణ గడ్డ కోసం బంధం పెంచుకున్నాను నేను. ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది చెప్పు? తెలంగాణకు అన్యాయం చేస్తున్నప్పుడు బరాబర్ కేసీఆర్ ను విమర్శిస్తాం. కవితకు బెయిల్ రావడానికి రీజన్ బీజేపీ నేతలని వాళ్ళు అంటున్నారు. సో అన్నం తినేటోళ్ళు అయితే అన్నం తినేటోళ్ళగా మాట్లాడారు. ఓటుకు నోటు కేసు లోపల ఎవరిని అరెస్ట్ చేయడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ని చేయడు, హరీష్ రావుని చేయడు, కవితమ్మని చేయడు, కేటీఆర్ ని చేయడు, ఇంకా సినిమాలలో చేయడు, నవీన్ రావుని చేయడు, ఎవరిని చేయడు. హైడ్రాన్ మీరు సపోర్ట్ చేస్తారు, కాకపోతే చెరువులో ఎవడు ఇల్లు కట్టినా కులగొట్టమని చెప్తారు. మీరు కడితే కూడా కులగొట్టమంటారు. కవిత నుంచి బయటికి రాగానే ఇబ్బంది పెట్టిన వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకుంటారు అన్నారు. ఎవరిని ఉద్దేశించి అనుకుంటున్నారు? ఇప్పుడు కవిత నోట్లో నేను నోరు పెట్టి మాట్లాడదలుచుకోలేదు. తప్పు చేసే ప్రసక్తే లేదు. చిన్నప్పుడు మనం చదువుతాం కదా, బలవంతమైన సర్పం చలిసీమల చేత చిక్కి చావదే సుమతి అంటాడు. గేట్ బయట కూర్చోబెడతా అనేటువంటి నీ అహంకారం మంచిది కాదు దొరా అని చెప్పి సారు అని చెప్పి సార్ను ఫామ్ హౌస్ కు పంపించేసి, టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేస్తే బీఆర్ఎస్ కి సిఆర్ఎస్ ఇచ్చి కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి పోయి సార్ని అక్కడ వ్యవసాయం చేసుకో సార్ అని చెప్పి పంపించి, అప్పుడు December 12th అని పెట్టుకున్నాను నా కూతురు పెళ్లి. 11th వాజ్ మై రిజల్ట్, ఎలక్షన్ రిజల్ట్, 2018 ఎలక్షన్ రిజల్ట్. సో ఆ బాధలోంచి నేను బయటికి ఎట్లా రావాలి, కూతురు పెళ్లి ఎట్లా చేయాలి అనేటువంటి కొంచెం ఆ రోజు బాగా మనం బారేసినటువంటి ఇస్తారేకుల్ని, పొద్దుగల తింటున్న పిల్లల్ని చూసిన ఫోటోల్ని పేపర్లో చూసినప్పుడు ఇదేనా ఈ దేశ ప్రగతిని బాధ అనిపిస్తుంది. దిస్ ఈజ్ అంత్యోదయ. దయచేసి అట్లాంటి వాళ్ళు రాజకీయాలకు రాకుండ్రి, రాజకీయాన్ని కలుషితం చేయకుర్రి, పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసేందుకు ఒక అవకాశంగా దీన్ని భావించారు.